దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము దేవుని వాక్యముల నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. 132వ కీర్తన మొదటి 2 వచనాలు చదువుదాం. 132వ కీర్తన మొదటి 2 వచనాలు చదువుకుందాము. యెహోవా దావీదునకు కలిగిన బాధలంటిని అతని పక్షమున జ్ఞాపకము చేసుకొనుము. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మ్రొక్కుబడి చేసెను. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ పాదములకునైనా వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ దినము కూడా నీ సన్నిధి సహవాసం మీరు మాకు అనుగ్రహించినందుకై స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. కూడి వచ్చిన వారిని దీవించండి, ఆశీర్వదించండి. పాటలు పాడిన వారిని దీవించండి, ఆశీర్వదించండి. వాక్యం చదువుకొని ఉండగా మీ కాపుదల దయచేతండి, సహాయం చేయండి. వివరించుటకు తగిన జ్ఞానము, ఆలోచన దయచేసి కృప చూపించండి. నీ వాక్యము ఈ నీ ప్రజలమైన మేము గ్రహించుటకు, అర్థం చేసుకొని జీవించుటకు, నీ రాకడకు సిద్ధపడుటకు నీ కృప దయచేయమని యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. 132వ కీర్తన ధ్యానము చేసుకుంటూ ఉన్నాం. మొదటి వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాము. దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకం చేసుకో అన్నమాట. దేవుడు జ్ఞాపకము చేసుకునేవాడు. దావీదు రాజును మాత్రమే కాదు, ఈ భూమి మీద ఉన్న ప్రతి విశ్వాసిని, ప్రతి వ్యక్తిని కూడా దేవుడు జ్ఞాపకము చేసుకునేవాడు. దేవుణ్ణి ఎరిగిన వాళ్ళను మాత్రమే కాదు కానీ అందరినీ కూడా జ్ఞాపకం చేసుకునేవాడు. ఈ దినమున బతుకున్నామంటే అది ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. కేవలము నీవు మాత్రము, నేను మాత్రమే కాదు, ఈ భూమి మీద పాపులైన వాళ్ళు, విగ్రహారాధికులైతేనేమి, అందరినీ దేవుడు బతికించినాడు. ఏ దుర్మార్గుడు తన దుర్మార్గత యందు మరణించటం నాకేమాత్రం సంతోషము లేదు అని చెప్పినటువంటి దేవుడు ఆయన జ్ఞాపకము చేసుకున్నాడు. కాబట్టి మనమందరం కూడా బ్రతికి ఉన్నాము అనేది గుర్తు చేసుకోవాలి. ఇక 2వ వచనం నుంచి మనము 5 వరకు చూడగా, అతడు యెహోవాతో ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చి అనే మాట వ్రాయబడింది. మాట ఇచ్చాడంట. మాట ఇచ్చి మాట నెరవేర్చేవాడు దావీదు మహారాజు. దేవుడు కూడా అంతకంటే మించింగా ఆయన మాట తప్పని వాడు, మారని దేవుడు అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. దావీదు అనే ఈ రాజు యెహోవాతో ప్రమాణపూర్వకంగా మాట ఇచ్చినాడు. మాట ఇవ్వడం అంటే నీతో నేను మాట ఇవ్వడం, వస్తాను అని లేదా ఇస్తాను అని మాట ఇవ్వడం. మాట ఇచ్చి
నెరవేర్చుకునే వారుగా ఉండాలి, నెరవేర్చే వారుగా ఉండాలి. మాట ఇచ్చి నేనెప్పుడన్నాను, నేనెప్పుడు ఇస్తానన్నాను, నేనెప్పుడు వస్తానన్నాను అనేటువంటి ఇక ఈ మాటలే మనకు ఉండకూడదని, ఆ విధంగా మనం చేయకూడదని దేవుని వాక్యము చెబుతూ ఉంది. ప్రమాణపూర్వకంగా మాట ఇచ్చాడంట. అది కూడా ప్రమాణపూర్వకంగా నేను ఇది చేస్తాను అని. ఏం మాట ఇచ్చినాడు దేవునికి? 3-4 వచనాల్లో చూడండి. యాకోబు యొక్క బలిష్ఠునికి మ్రొక్కుబడి చేసెను అన్న మాట ఉంది. మాట ఇచ్చాడు, రెండవదిగా మ్రొక్కుబడి చేసినాడు. మాట ఇవ్వడం వేరు, మ్రొక్కుబడి చేయడం వేరు. మాట ఇచ్చి మొక్కుబడి అంటే మొక్కుకున్నాడు, నేను ఇది చేస్తాను మొక్కుకున్నాడు. మనలో చాలామంది కదా, నేను దేవుని మందిరానికి ఇది చేపియాలా, నేను దేవునికి ఇది ఇవ్వాలా, ఇది చేపియాలా, ఇది తేవాలా అని మనము మొక్కున్నట్టుగా దావీదు అనే రాజు కూడా మొక్కుబడి చేసినాడు. ఇక మొక్కుబడి చేసిన తర్వాత దాన్ని చెల్లించక తప్పదు. ఒకవేళ చెల్లించకుండా మొక్కుబడి చేసినామనుకో, అంతకు మించి నష్టపోతావు నువ్వే, అంతకు మించి నష్టపోతావు నువ్వే. ఎందుకంటే మొక్కుబడి చేసిన తర్వాత దాన్ని చెల్లించే వారుగా ఉండాలి. కానీ మొక్కుబడి చేసిన తర్వాత నాకు రావాల్సింది రాలేదు, ఇవ్వాల్సిన వారు ఇవ్వలేదు, ఇచ్చిన తర్వాత ఇస్తలే అన్నది మాత్రము అది మొక్కుబడికి తగినటువంటి జీవితం కాదు అనేది కూడా మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు. ఇవ్వగలిగితే మొక్కుబడి చేయాలా, పెట్టగలిగితే మొక్కుబడి చేయాలా, అంతేగాని అనుకోయింటి అలా జరగకపోయా అనేదంతా కూడా ఇది నీ సుప్రయోజనం కోసమే కానీ ఇక దేనికోసం కాదు. ఒక ఆయన 2 పొట్టేళ్ళు తీసుకున్నాడు. 2 పొట్టేళ్ళు తీసుకొని ఒకటి దేవునికి మొక్కుబడి చేసుకున్నాడు. అది ఏది మొక్కుబడి చేసినాడంటే బాగుండేది కాదు మొక్కుబడి చేసినది, బాగలేని మొక్కుబడి చేసుకున్నాడు అనమాట. అంటే ఉంటే ఉండని, పోతే పోని. దేవుడే బతికించుకుంటే బతికిస్తే గనక ఆయనకే, దేవుడు బతికించకపోతే గనక ఇంకా అది ఆయనకు ఉండదు అన్నట్టుగా. మొక్కుబడి చేసేటప్పుడు అది స్వచ్ఛమైనది, తర్వాత ఆరోగ్యం గలది దేవునికి అప్పగించుకోవాలా, ఆరోగ్యం గలది దేవునికి అప్పగించుకోవాలా. నష్టపోతే మనమే నష్టపోయినా పర్వాలేదు, కానీ దేవునికి నష్టాన్ని తెచ్చేది అది మనం దేవునికి ఎప్పుడే కానీ మొక్కుబడినటువంటిది చేయకూడదు అన్నది లేఖనాలు చెబుతున్నాయి. యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసినాడు. ఏమని చేసినాడు మొక్కుబడి? ఎట్లనగా అన్నమాట. ఎట్లనగా యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా వసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను, నేను పరుండు మంచం మీదకెక్కను, నా కనులకు నిద్ర రానియను, నా కనురెప్పలకు కొనుకుపాటు రానియను అని అన్నాడు. యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు అంటే దేవుని కోసము స్థలం చూస్తున్నాడా? దేవుని కోసము స్థలం చూడాలంటే గనక ఆయన సొలొమోనుతో చెప్పినాడు. ఏం చెప్పినాడు దేవుడు సొలొమోనుతోనికా? నా కొలత ఇదని చెప్పినాడు. ఏం కొలత అది అంటే, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నాడు. అయితే దావీదు దేనికోసము స్థలము అంటే మందసము కోసము అని అర్థమవుతుంది మనకు. దేవుని మందసము అనేది డేరాల్లో ఉంది. దేవుని మందసం అనేది డేరాల్లో ఉంది.
దావీదు మహారాజేమో సారంభి వేసినటువంటి గృహాలు నివసిస్తున్నాడు. అంటే దూలాలు వేసినటువంటి ఇండ్లలో మంచి మంచి భవనాలు కట్టించుకొని, మేడలు మిద్దెలు కట్టించుకొని, దేవుని పిల్లలు లేదా దావీదు అనే ఈ రాజు నివసిస్తూ ఉండగా తనకు ఒక ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన వచ్చిందంటే, నేనేమో మంచి బిల్డింగులో నివాసం చేస్తున్నాను, దేవుని మందసం అయితే ఎక్కడుంది? డేరాలలో ఉంది, డేరాలో ఉంది. అందుకోసమే నేను దేవుని యొక్క నిబంధన మందసానికి ఒక స్థలము చూడాలా, ఒక మందిరం కట్టించాలా, ఆ మందిరాన్ని ప్రతిష్ఠ చేయాలా, ఆ మందిరములో దేవుని మందసాన్ని ఉంచాలా అన్నటువంటి ఒక ఆశ, కోరిక తనకు కలిగింది. అందుకోసమే ఇట్లా అన్నాడు అన్నమాట, నేను చూచు వరకు యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా వసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను అన్నాడు. నేను ప్రవేశింపను, నేను పరుండు మంచం మీదకి ఎక్కను. మూడవది, నా కనులకు నిద్ర రానియను, నా కనురెప్పలకు కొనుకుపాటు రానియను అని దావీదు చాలా కఠినంగా తీర్మానము చేసుకున్నట్టుగా దేవుని గ్రంథమైన బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఈ మాటలు చూడండి, సమూయేలు 2వ గ్రంథములో దావీదు మహారాజు ఇటు రాశాడు. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము మొదటి 2 వచనాలు. 7వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూడండి. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల అతనికి విజయం ఇచ్చి రాజు తన నగరి యందు కాపురముండి నాతాను ప్రవక్తను పిలువనంపి నేను దేవదారం రాంతో కట్టిన నగరనందు నివాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నదనగా అనే మాట వ్రాయబడింది. ఎక్కడున్నట దావీదు మహారాజు ఎక్కడున్నాడట? నేను దేవదారం రానుతో కట్టిన నగరియందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నదనగా అన్నాడు. కొంతమంది కదా మంచి మంచి ఇళ్ళలో నివాసం చేస్తుంటారు, కానీ దేవుని మందిరం మాత్రం పాడైపోయి ఉంటుంది. దేవుని మందిరంలో కాకులు జొరబడుతూ ఉంటాయి, దేవుని మందిరంలోకి చెత్త దుమ్ము జొరబడుతూ ఉంటుంది. దేవుని మందిరం అంతా పాడైపోయి ఉండగా మనమేమో స్లాబ్ వేసిన ఇళ్లలో మరి చాలా మంచి మంచి నగరాల్లో మనము జీవిస్తూ ఉంటాం. దేవుని మందిరాన్ని పట్టించుకోం, దేవుని సన్నిధి పట్టించుకోం. దేవుడు మనకు నెమ్మది దయచేసినాడు, దేవుడు మనకు ఆరోగ్యం దయచేసినాడు, సంపద ఇచ్చాడు, కుటుంబాన్ని దయచేసినాడు. నెమ్మది దయచేసిన తర్వాతనైనా దేవుని గురించి కాసింత ఆలోచన చేయకపోతే గనక నీవు స్వార్థపరుడవే కానీ నీలో ఏమాత్రము భక్తి లేదు, నీకేం భయం లేదు. దేవుని మందిరం ఎట్టుటేమిలే, చేసేవాళ్ళు చేస్తారులే, నేనే చేయాలనా, నేనే పెట్టాలనా, నేనే ఇవ్వాలనా అనే ఆలోచన నీలోకి వస్తూ ఉంటుంది. కాబట్టి యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయము ఇచ్చిన తర్వాత అతను నెమ్మది పొందినాడు. ఆ తర్వాత రాజు ఇట్లా అన్నమాట, రాజు తన నగరయందు కాపురం ఉండి నాతాను ప్రవక్తను పిలిపించినాడు. ఈ నాతాను ప్రవక్త ఎవరంటే దేవుని ప్రవక్త. రాజు ఏం చెప్తాడో ఆ మాటలన్నీ కూడా తీసుకుపోయి దేవునికి చెప్పేవాడు. దేవుడు ఏం చెప్తాడో ఆ మాటలన్నీ తీసుకొచ్చి దావీదుకు చెప్పేటువంటి వాడు. ఇతనిని ఒక ప్రవక్త అంటారనమాట.
దేవునికి నరునికి మధ్యవర్తి అని చెప్పాలి, అవునా? దేవునికి నరునికి మధ్యవర్తి. అదేవిధంగా దేవునికి నరునికి మధ్యవర్తి మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని కూడా దేవుని వాక్యం చెబుతూ ఉంది. అంటే మన పక్షమున వాదించువాడు, మన పక్షాన చెప్పేటువంటి వాడు. ఇప్పుడు అవతల వాళ్ళకి ఇవతల కొట్టాడు పడితే కనుక వీరు కోర్టుకు వేసిన తర్వాత వీరికి వాళ్ళకు మధ్య ఉంటారు, లాయర్ ఉంటాడు అనమాట. వాళ్ళకు లాయర్ ఉంటాడు, వీళ్ళకు లాయర్ ఉంటాడు. ఆ లాయర్ వచ్చి ఈ లాయర్ చెప్తాడు, ఈ లాయర్ పోయి ఆ లాయర్ చెప్తాడు అనమాట. అంటే వారి వారి సంగతులను చెప్పేటువంటి వాడు. అదేవిధంగా నాతాను ప్రవక్తను పిలిపించినాడు. ఎవరు? దావీదు రాజు పిలిపించినాడు. పిలిపించి ఇలా అన్నాడనమాట, నేనేమో దేవదారం రాణుతో కట్టిన నగరయందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నదనగా అనే మాట ఉంది. ఆ తర్వాత ఇక 3వ వచనము, ఇక దాదాపు ఇట్లా చెప్పాడు నాతాను ప్రవక్త. ఏమన్నాడంటే 3వ వచనంలో, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచిందంతయు నెరవేర్చమన్నాడు అనమాట. యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచిందంతా నెరవేర్చను అన్నమాట. ఇది తన సొంత మాటనే కానీ దేవుని మాట కాదు ఇది అనుకోవచ్చునేమో. ఎందుకంటే దావీదంటే దేవునికి ఇష్టము. ఆ సంగతి నాతాను ప్రవక్తకు తెలుసు. అందుకోసమే దేవునికి తోడైనాడు కాబట్టి అంత చెయ్యి, నీకేది బుద్ధి పుడితే అది చెయ్యి, నీ మనసులో ఏది ఉందో అది చెయ్యి అని ప్రవక్త చెప్పాడు. దేవుడేమనంటే కాదు కాదు అన్నాడు. చూడండి, దేవుడేమనంటే 4వ వచనంలో, ఆ రాత్రియే యెహోవా వాక్కు నాతానుకు ప్రత్యక్షమై సెలవిచ్చిందేమనగా అనే మాట ఉంది. ఆ రాత్రే యెహోవా నాతాను ప్రవక్తకు సెలవిచ్చింది ఏమనగా, నీవు పోయి నా సేవకుడకు దావీదుతో ఇట్లనము, యెహోవానికి ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నాకు నివాసముగా ఒక మందిరమును కట్టుదువా అన్నాడు. నాకు నివాసం ఒక మందిరం కడతావా దావీదు? కట్టాలనుకుంటున్నావు, బాగానే ఉంది, కానీ కడతావా? అవునా, కడతావా అని ఏమన్నాడు? 5వ వచనంలో 6వ వచనంలో, ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలును రప్పించిన నాట నుండి నేటి వరకు మందిరములో నివసింపక డేరాలోను గుడారములోను నివసించుచు సంచరించితిని అన్నాడు. సంచరించితిని, గుడారాలో నివసించిన, డేరాలో నివసించిన. నేనేమైనా మందిరంలో నివసించినానా? అవునా? ఎప్పటి నుంచి అంట? ఐగుప్తుల నుండి నేను ఇశ్రాయేలును రప్పించిన నాట నుండి నేటి వరకు కూడా మందిరములో నివసింపక అన్నాడు. డేరాలో, గుడారములో అని చెప్పినాడు. ఇక 7వ వచనంలో, ఇశ్రాయేలుతో కూడా నేను సంచరించిన కాలమంతయు నా జనులను పోషించుడని నేను ఆజ్ఞ ఇచ్చిన ఇశ్రాయేలు గోత్రములలో ఎవనితో నైనను దేవదారు మయమైన మందిరం ఒకటి మీరు నాకు కట్టింపకపోతిరే అని నేనెన్నడైనా అని ఉంటినా, నేను అన్నానా అని ఆయన నాతాను ప్రవక్త చెప్పుకుంటూ వచ్చినాడు. 8వ వచనంలో రాయబడిన మాట, కాబట్టి నీవు నా సేవకుడగు దావీదుతో ఇలాగు చెప్పు, సైన్యములకు అధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, గొర్రెల కాపుల నుండి నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలును నా జనుల మీద అధిపతిగా నియమించితిని. నీ పరిస్థితి ఏమిటి? నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, ఎక్కడి నుంచి రప్పించిన నిన్ను అని గుర్తు చేశాడు. అట్లా ఏం చేశాడంట? గొర్రెల కాపుల నుండి నిన్ను గొర్రెల దొడ్డుల నుండి తీసి ఇశ్రాయేలు మీద
ఇశ్రాయేలులను నా జనుల మీద అధిపతిగా నియమించితిని అన్నాడు. అధిపతిగా నియమించితిని, రాజుగా నియమించితిని. అవునా? దావీదు రాజు, దావీదు అధిపతి, దావీదు ప్రవక్త. ఏదేమైనా వాక్యం చెబుతున్నమాట, అధిపతిగా నియమించినాను, నీవు పోవు చోట్లను నీకు తోడుగా ఉన్నాను, నీ శత్రులందరినీ నీ యొద్ద నుండి నలుదిక్కుల నిర్మలం చేసినాను, లోకములోని గనులైన వారిని కలుగు పేరు నీకు కలగజేసినాను. ఇట్లా ఆయన మాట్లాడుకుంటూ వచ్చినాడు. శత్రువుల మీద విజయం. అవునా? దేవుడు నీకు సహాయం చేసినాడు, లేదా నీకు సహాయం చేసుకుంటూ వచ్చినానని ఆయన చెప్పినాడు. ఇట్లా మాట్లాడుతూ ప్రభువు చెప్పిన మాట ఏమిటంటే, చూడండి 11వ వచనం చూస్తారా? 11వ వచనంలో, నీ శత్రువుల మీద నీకు విజయమిచ్చి నీకు నెమ్మది కలగజేసి ఉన్నాను, యెహోవానగు నేను నీకు తెలియజేసిన అదేమనగా నేను నీకు సంతానము కలగజేతును అన్నాడు. ఏమన్నాడు? నేను నీకు సంతానము కలగజేస్తాను అన్నాడు. అంటే సంతానం లేదా ఇప్పటికీ? లేరా అంటే ఉన్నారు. ఇలా చెప్పాడు. చూడండి వచనం 12లో, నీ దినములు సంపూర్ణము లగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరుస్తాను, అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును, అతని రాజ్య సింహాసనము నేను నిత్యముగా స్థిరపరచెదను అని అన్నాడు. దావీదు, నువ్వు ఆలోచించేది మంచిదే, నువ్వు అనుకునేది మంచిదే, కానీ నువ్వు కాదు నా మందిరం కట్టాల్సింది, నాకు మందిరం కట్టాల్సింది నువ్వు కాదు, నేను నీకు సంతానము కలగజేస్తాను అన్నాడు. నేను నీకు సంతానము కలగజేస్తాను, తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరుస్తాను అన్నాడు. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరాన్ని కట్టిస్తాడు, అతని రాజ్య సింహాసనము నేను నిత్యముగా స్థిరపరుస్తాను అని అన్నాడు. ఇట్లా మాట్లాడుకుంటూ ప్రభువు చెప్పిన మాట చూడండి. 14వ వచనములో, నేను అతనికి తండ్రినై ఉందును, అతడు నాకు కుమారుడై ఉంటాడు, అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతోను మనుషులకు తగులు దెబ్బలతోను అతని శిక్షింతును గాని నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనం నిత్యము స్థిరపరచబడును అన్నాడనమాట. ఇట్లా చెప్పుడు వచ్చినాడు. కాబట్టి నీ కుమారుడు ఒకవేళ పాపం చేస్తే, నేను ఏర్పాటు చేసుకున్నటువంటి రాజు నీ కుమారుడు నీ కొడుకు పాపం చేస్తే కనుక అతను శిక్షిస్తాను అన్నాడు. అవునా? శిక్షిస్తాను, నరుల దండముతోనూ మనుషులకు తగులు దెబ్బలతోనూ అతను శిక్షింతును. ఎప్పుడు శిక్షిస్తాడు? పాపము చేసిన ఎడల, పాపము చేస్తే కనుక శిక్ష అని చెప్పినాడు. అయితే అనే మాట కనిపిస్తుంది. అయితే ఏంటంటే, నీ సింహాసనం నిత్యము స్థిరపరచబడును, నీ సింహాసనం నిత్యము స్థిరపరచబడుతుంది. ఆ సింహాసనం మీద నీ కుమారులు అందరూ కూర్చుంటారు. దావీదు సౌలు సింహాసనం నీకు ఇచ్చినాను, అలా చేయననుక నేను మార్చేవాడను కాదు, కాబట్టి దాన్ని స్థిరపరచుదును, నీ సింహాసనం నిత్యము స్థిరపరచబడునని దావీదుతో చెప్పినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది.
తనకు కలిగిన దర్శనం అంతటిని బట్టి ఈ మాటలన్నింటి చొప్పున నాతాను దావీదునకు వర్తమానము తెలియజేసినాడు. ఇవన్నీ కూడా మాట్లాడింది ఎవరితో మాట్లాడుతున్నాడు? నాతాను ప్రవక్తతో మాట్లాడుతున్నాడు దేవుడు. పో వెళ్ళి చెప్పు, దావీదుకు చెప్పు పోయి అని చెప్పినట్టుగా వాక్యం చెబుతుంది. అప్పుడు నాతాను ప్రవక్త వచ్చి దావీదుకు చెప్పగా దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిలో కూర్చుండి ఇలాగ మనవి చేసినాడు. తన కుటుంబం గురించి, తనకు చేసిన మేళ్లను గురించి, తనకు చూపిన ఉపకారం గురించి, తన కుటుంబం దేవుడు ఏం చేశాడో, ఏం చేయబోతున్నాడో, ఏమి చేయనై ఉన్నాడో, ఇవన్నీ కూడా 18 నుండి 29 వచనాల వరకు మనకు దావీదు చేసిన ప్రార్థన, దావీదు దేవుని ఎట్లా స్తుతించాడో, గణపరిచినాడో, ఇవన్నీ కూడా ఈ వచన భాగాల్లో మనకు కనిపిస్తాయి. ఇవి కనిపిస్తాయి. ఒక మాట చదువుకుందాం చూడండి. చివరి వచనం రాయబడిన మాట, చివరి వచనంలో, దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక అని అన్నాడు. నా కుటుంబము, నా కుటుంబము, నా కుటుంబము అని బైబిల్లో మనకు చాలా చాలా కనిపిస్తాయి. నా కుటుంబం, దేవా నా కుటుంబం, నా పిల్లలు నిత్యము నీ సన్నిధిలో ఉండాలా. నీ దాసుడనైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిని ఉండునట్లు దాన్ని ఆశీర్వదించు. ఒక తండ్రి ఆవేదన ఏంటంటే, నా కుటుంబము నీ సన్నిధిలో ఉండాలా, నేను, నా భార్య, నా పిల్లలు నిన్ను ఆరాధించాలా, నిన్ను సేవించాలా, నీ సన్నిధిలో ఉండాలా మేము అనేటువంటి ఆశ దావీదు వలె మనకుంటే ఎంతో మేలో. అవునా? కాబట్టి యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబం నిత్యము ఆశీర్వదింపబడునుగాక అన్నాడు. నా కుటుంబం ఆశీర్వదించు అని తెలిపినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. మనము ఏం చదువుకుంటున్నాం? దావీదు యొక్క మొక్కుబడి. అవునా? మనం చూస్తూ ఉన్నాం. ఏమని మొక్కుబడి చేసినాడు మనం ఎరుగుతాము. 2 వచనాల్లో మనకు కనిపిస్తుంది. మరో మాట చూడండి, వాక్యం చెప్తున్న మాట. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 28వ అధ్యాయము 2వ వచనం. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 28 2వ వచనంలో రాయబడిన మాట, అప్పుడు రాజైన దావీదు లేచి నిలవబడి ఇలాగూ సెలవిచ్చాను, నా సహోదరులారా, నా జనులారా, నా మాట ఆలకించుడి. యెహోవా నిబంధన మందసమునకును మన దేవుని పాదపీఠమునకును విశ్రమ స్థానముగా ఉండుటకు ఒక మందిరము కట్టించవలెనని నేను నా హృదయమందు నిశ్చయము చేసుకొని సమస్తము సిద్ధపరిచితిని. నిశ్చయం చేసుకున్నాడు, సిద్ధపరిచినాడంట. దేనికోసం? యెహోవా నిబంధన మందసమునకు మన దేవుని పాదపీఠమునకు విశ్రమస్థానముగా ఉండుటకు ఒక మందిరము కట్టించవలనని నా హృదయమందు నిశ్చయము చేసుకొని సమస్తము సిద్ధం చేసినాను. సమస్తము సిద్ధం చేసినాను. దావీదు రాజు దేవుని మందిరానికి ఏమేం కావాలనో సమస్తాన్ని ఏం చేశాడంట? సిద్ధం చేసి పెట్టినాడు. ఏమేమి సిద్ధం చేసినాడో కింద వచనాలు మనకు చాలా కనిపిస్తాయి. బంగారు పనికి బంగారు, వెండి పనికి వెండి కదా, ఇత్తడి పనికి ఇత్తడి, మరి సలవరాళ్ళంట ఎన్నెన్నోగా, ఇనుము పనికి ఇనుము,
రాళ్ళు సమస్తం కూడా సమకూర్చి పెట్టినాడు. దేనికోసం? దేవుని మందిరాన్ని కట్టడానికి. దేవుని మందసము దేవుని మందిరంలో ఉండాలని అని తనకు ఆశ. సిద్ధం చేసినాను అన్నాడు. నిశ్చయము చేసుకొని సమస్తము సిద్ధపరిచితిని అని తన సహోదరులతోనికి అర్జునులతోనికి చెప్పినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. ఎందుకు దేవుని మందసం? ఎందుకు దేవుని మందిరం? దేవుడు అనగా ఏమిటి అన్నది చూడండి. 99వ కీర్తన 5వ చరణములో 99వ కీర్తన 5వ చరణములో ఏమన్నాడు చూడండి దావీదు మహారాజే. 99:5లో మన దేవుడైన యెహోవాను గణపరచుడి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుడి, ఆయన పరిశుద్ధుడు. ఎవరైనా పరిశుద్ధుడంట. మన దేవుడైన యెహోవాను గణపరచండి. దేవుని గణపరచాలా? వాక్యం చెబుతుంది, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తానని చెప్పినాడు. నీవు దేవుని గణపరిస్తే దేవుడు నిన్ను గణపరుస్తాడు. నీవు దేవుని అవమానపరిస్తే దేవుడు కూడా నిన్నంతే. మనము దేవుని గణపరిచే వారిగా ఉండాలి. ఆయన నిన్ను గణపరుస్తాడు. నువ్వు ప్రేమిస్తే ఆయన ప్రేమిస్తాడు. నీవు ఇస్తే ఆయన ఇస్తాడు. అందుకే వాక్యం చెబుతుంది, మన దేవుడైన యెహోవాను చెప్తారా? మన దేవుడైన యెహోవాను గణపరచుడి, మహిమపరచండి. ఇంకా ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడండి. దేవుడు మనకిచ్చిన భాగ్యం అది. ఏమిచ్చినాడు దేవుడు మనకు భాగ్యం? ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుట, అంతే. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం. కాబట్టి నా పాదపీఠం ఎదుట మీరు సాగిలపడండి. దేవునికి మాత్రమే సాగిలపడాల. దేవునికి మాత్రమే సాగిలపడాలి, కానీ మనుషులకు కాదు. సాగిలపడండి. ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధుని పాదపీఠం ఎదుట మనం సాగిలపడేవారుగా ఉండాలని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇక చూడండి, దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేసుకున్నప్పుడు బైబిల్ గ్రంథం మనకి ఈ విధంగా తెలియజేస్తూ ఉంది. సాగిలపడండి, సాగిలపడి మొక్కండి, సాగిలపడి ఆరాధన చేయండి అనే మాట కనిపిస్తుంది. రండి దేవుని వాక్యం చదువుకుందాం. ఏమన్నాడు దావీదు మహారాజు? ఆయన చెప్పిన మాట ఏమిటి? 132వ కీర్తనకు రండి. అక్కడ మనం చదువుకున్నాం. నేను చూచు వరకు కదా, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా వసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను అన్నాడు. నేను పరుండు మంచం మీదకి ఎక్కను అన్నాడు. నా కనులకు నిద్ర రానియను, నా కనురెప్పలకు కునుకుపాటు రానియనంతే. ఎంత తీర్మానమో! దావీదు యొక్క తీర్మానం ఎంత తీర్మానమో చూడండి. గుడారములో నేను ప్రవేశించను, నా మంచం ఎక్కను, నా కనులకు నిద్ర రానియను, నా కనురెప్పలకు కునుకుపాటు రానియను. ఇది దావీదు రాజు యొక్క మొక్కుబడి.
ఒక మాట చదివి నేను ముగిస్తాను చూడండి. 6వ వచనంలో రాయబడిన మాట, 6వ వచనం రాయబడిన మాట, అది ఎఫ్రాతాలో ఉన్నదని మేము వింటిమి. ఎఫ్రాతాలో ఉన్నదని మేము వింటిమి, యాయీరు పొలములలో అది దొరికెను అన్న మాట ఉంది. అనుకున్నాడు, సాధించినాడు. అవునా? దేవుని నివాసం కోసం స్థలము చూడాలా, ఖచ్చితంగా మందిరం కట్టాలా ఖచ్చితంగా అనుకున్నాడు. అది ఎక్కడ దొరికిందంట? అది ఎఫ్రాతాలో ఎఫ్రాతాలో ఉన్నదని మేము వింటిమి. మేము విన్నాం. యాయారు పొలములో అది దొరికెను అన్నమాట ఉంది. దొరికింది. తాను ఏమనుకున్నాడో అది సాధించగలిగినాడు. పలానా స్థలంలో ఉంది, పలానా స్థలంలో ఉంది దేవుని మందిరం కట్టడానికి స్థలం. అది పలాని వాళ్ళది, అది పలాని వాళ్ళది. ఇంకా మిగతా సంగతులు మనం అన్ని కూడా వరుసగా నేర్చుకుంటూ వచ్చాం. అందుకోసమే దావీదు యొక్క మొక్కుబడి అలా ఉండగా నా మొక్కుబడి ఎలా ఉంది? ఇంకా నేను ఏమని మొక్కుంటున్నాను దేవునికి? ఒక ఆయన మొక్కుపోయింది, 5 లక్షలు వస్తే 50,000 ఇస్తాను మొక్కుపోయింది. 5 లక్షలు రాలే, 50,000 దేవునికి ఇవ్వలే. మొక్కుపోయింది అంతే. అది ఎట్లా మొక్కుపోయింది తెలుదుగా. అది నిజమైన మొక్కుబడో లేకపోతే కనుక సోజ్జాములే అన్న మొక్కుబడో తెలియదు. మనం చాలా సందర్భాలు అట్నే అనుకుంటుంటాం, కానీ దాన్ని మనం మర్చిపోతాం. మొక్కుకున్న తర్వాత అది తీర్చేంత వరకు, అది ఇచ్చేంత వరకు మనం నిద్రపోకూడదు. చూద్దాంలే కూడా ఇంకా చూస్తాం, అంత ఇంకేం లేదు. చూడడమే కానీ ఇచ్చేదేమి ఉండదు ఇంకా. కాబట్టి మొక్కుకున్నది నెరవేర్చేంత వరకు దావీదు రాజు గుడారంలో ప్రవేశించలే, తన మంచం ఎక్కలేదు, నిద్ర పట్టలేదు, తన యొక్క కండ్రెప్పలకు నిద్ర రానియలేదు. ఎప్పుడైతే పలానా స్థలం ఉందనుకున్నాడో అప్పుడు నెమ్మది, సంతోషం, సమాధానం తనకు కలిగింటది, దొరికింది. తాను ఏది ఆశించాడో అది దొరికింది. మనం ఏది ఆశిస్తున్నామో అది దొరకాలంటే కష్టపడాలి. కష్టపడకుండా ఏది రాదు కదా. కష్టపడాలా. దేవుని కోసం ఇంకా కష్టపడాలా. మన కోసం అయితే కనుక ఉదయం పనికి పోయిస్తాము, మళ్ళీ మధ్యాహ్నం పని చేస్తాం. అవునా కాదా? ఉదయం నుంచి మధ్యాహ్నం చేసి వస్తాం పని, మళ్ళీ మధ్యాహ్నం దొరికిందనుకో మధ్యాహ్నం కూడా మన పనికి పోతాం. దేవుని పని విషయంలో అట్లే ఉంటే గినక నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. వాక్యం చెప్తుంది, నీ దేవుడైన యెహోవాను గణపరచు అనే మాట ఉంది. కాబట్టి దేవుని మనం గణపరిస్తే ఆయన మనల్ని గణపరుస్తాడు. దేవుని మనం గణపరచకపోతే ఆయన కూడా మనల్ని గణపరచడు అన్నది దేవుని వాక్యం చెబుతుంది. ఆయన పాద పీఠం ఎదుట సాగిలపడదాం. ఆయన పరిశుద్ధుడైన దేవుడు అన్న సంగతి గుర్తుంచుకొని ప్రభువునకు నమ్మకంగా జీవించుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడమైన దేవాని పాదములకునైనా వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. ఈ దినమున నీ వినిపించిన నీ మాటకై స్తోత్రాలు తండ్రి.
ఎందరు ఈ మాటలు వినగలిగిన వారి జీవితాల్లో కార్యం జరిగించి పత్ఫలం దయచేద్దని కృప చూపించండి. నీ వాక్యానుసారంగా నీ మాట ప్రకారంగా జీవించుటకు నీ కృప మెండుగా అనుగ్రహించి దర్శించమని సహాయం చేయమని మీకు అప్పగించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో స్తోత్రం చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.